సంక్షేమ పథకాలు, దావోస్ పెట్టుబడులు తెలంగాణ పాలిటిక్స్ ని హీట్ ఎక్కిస్తున్న అంశాలివి. స్కీమ్స్, పెట్టుబడులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంటే వైఫల్యాలు, లోపాల విషయంలో ఫైటింగ్ చేస్తున్నాయి విపక్షాలు. రిపబ్లిక్ డే సందర్భంగా పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి విపక్షాలు రెడీ అవుతున్నాయా? జనవరి 26 బిగ్ డే ఫర్ తెలంగాణ కాబోతుందా? రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఈ 4 పథకాల కోసం తెలంగాణ ప్రజానీకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ పథకాలపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ముందుగా చెప్పినట్టుగానే జనవరి 26 నుంచి అంటే రేపటి నుంచి అమలు చేస్తోంది రేవంత్ సర్కార్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 పథకాలను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో ఆ అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఈ పథకాలను అమలు చేస్తారు. ఎలాంటి సీలింగ్, లిమిటేషన్స్ లేకుండా 4 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. పథకాల అమలు ప్రక్రియ మార్చి వరకు కొనసాగుతుంది. గతంలో వచ్చిన దరఖాస్తులు, గ్రామ సభల్లో వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించాకే అర్హుల ఎంపిక ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతా ఉన్నాం. పథకాల అమలు అనేది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారుడికి పథకం అందే వరకు ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. గత ప్రభుత్వం లాగా అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకోవాలనే ఆలోచన తమకు లేదన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంచిని చెడుగా చూపించి ప్రజల్లో పలుచన కావద్దంటూ ప్రతిపక్షాలకు సూచించారు. ఈ 606 మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ 4 స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. ఇది మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు. ప్రతిపక్షాలు మంచిని ఒప్పుకోలేకపోతే మంచిది, కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను. అయితే ప్రభుత్వ తీరుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు చేస్తున్నదేంటని బీఆర్ఎస్ నిలదీస్తోంది. రాహుల్, ప్రియాంక గాంధీ రాష్ట్రానికి వచ్చి ఏ పథకాలు అమలవుతున్నాయో చెప్పగలరా అంటూ నిలదీస్తోంది గులాబీ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను మోసం చేసేందుకే పథకాల డ్రామాను ప్రభుత్వం మొదలుపెట్టింది అనేది బీఆర్ఎస్ వర్షన్. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పేరు చేసుకోవాల్సిన దుస్థితిని ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. జాగ్రత్త, మేల్కోండి అని చెప్పి చెప్తాం. ఇది జరిగే పరిణామం అదే. మీరు చూడండి, పేదకారికి వేసి దుత్త తీసి పరామాని కింద వల్ల కొట్టిపోతానంటే అప్పుడు రాహుల్ గాంధీ కూడా లభో ముట్టుకోవాల్సి వస్తుంది. అడుగుతున్నాం మేము, ఆమె ఇచ్చిపోయింది కదా మీ అమ్మగారు, మీ చెల్లి గారు, మీరు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు రాండి, మళ్ళా అదే వరంగల్కి రండి, అదే నిజామాబాద్కి రండి. ఏం అమలైనదో ఏమి అమలు కాలేదో మా రైతులను ఎదురుగా పెట్టుకొని పోలీసులు లేకుండా మీరు మాట్లాడిపోండి. భవిష్యత్తులో దేశ ప్రధాని అయితే ఆలోచన చేద్దాం. రైతులతో ఒకసారి మాట్లాడుకోండి, తెలుస్తుంది. ఇక దావోస్ లో పెట్టుబడుల విషయంలోనూ తెలంగాణలో పొలిటికల్ యుద్ధం నడుస్తోంది. దావోస్ వెళ్లి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామంటూ డబ్బా కొట్టుకుంటున్నారు. గతేడాది కూడా 40,000 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు. ఆ సంస్థలు ఎక్కడున్నాయో కూడా తెలియదని విమర్శిస్తోంది బీఆర్ఎస్. పైగా హైదరాబాద్ వాళ్లతోనే దావోస్ లో ఒప్పందాలు చేసుకున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. 1,40,000, 1,60,000 కోట్లు అంటాడు. పోయినసారి దావోస్ పోయి 40,000 కోట్లు వచ్చినాయని 40,000 కోట్లని అనౌన్స్ చేసి ఒక్క రూపాయి రాలేదు. 40,000 కోట్లు తెస్తాను పోయినసారి పోయినావు, 6 నెలల కింద పోయి తెస్తానమన్నా ఆ 40,000 కోట్లు ఎటుపోయినాయి? విపక్షాల విమర్శలపై ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే విపక్షాలకు కడుపు మండుతోంది. గత ప్రభుత్వం చేయలేని పనులను ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేకపోతుందంటూ విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. పదవులు ఉంటాయి, పోతాయి. 10 ఏళ్ళు అనుభవించిర్రు. ఇవాళ 10 సంవత్సరం కూడా ఖాళీగా కూర్చోలేక లబో దిబో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది.
మీరు 10 ఏళ్ళు కాదు, మీరు మూడోసారి కూడా మీరు అధికారంలోకి వచ్చిర్రు, మీకు ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. దావోస్ అనే ప్రాంతానికి మన దేశం నుంచి ఇన్ని పెట్టుబడులు, మీరు రాష్ట్రం గురించి మాట్లాడొద్దు కిషన్ రెడ్డి గారు, మీరు దేశానికి మంత్రి, దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల గురించి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మొత్తంగా స్కీమ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది.